బాలానగర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డ్యూరోడైన్ ప్లాస్టిక్ కంపెనీలో మంటలు ఎగసి పడుతూ ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 5 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కంపెనీకి భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా సమాచారం. బాలానగర్ పారిశ్రామిక వాడలో ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. వెరీ గుడ్ మార్నింగ్ ప్రవీణ్. సో ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి అంటే ఇంత పెద్ద ఎత్తున 5 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి అంటే చాలా పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అర్థమవుతోంది. అలాగే ఈ ప్రమాదం వెనక ఏమైనా కుట్రకోణం దాగి ఉందా? డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్? గుడ్ మార్నింగ్. అయితే ఈ రోజు ఉదయం బాలానగర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పాలి. అదేవిధంగా ప్లాస్టిక్ గోడాన్ అయినటువంటి దీంట్లో ప్రాథమికంగా షార్ట్ సర్క్యూటే కారణం అంటూ కూడా అయితే ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నది. హుటాహుటిన భారీ ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. అక్కడ కాలనీ మొత్తం తోలుగా దట్టమైన పొగలు అలుముకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సంఘటన స్థలానికి 5 పరిస్థితులు చేరుకొని మంటలను అయితే అదుపు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడికి లోకల్ పిఎస్ మీద లోకల్ పోలీసు వాళ్ళు కూడా వచ్చేసి దాని దర్యాప్తును అయితే చేస్తున్నారు. ఏ కోణంలో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే కోణం లోపల అగ్నిమాపక ఇటు అయితే స్థానిక పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ ఉదయం ఎవరూ లేకపోవడంతో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం ఏం సంభవించలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇతర కంపెనీల నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ స్పూన్స్ కానీ తయారైతుంటాయి. ఇక్కడ ఈ కంపెనీలో వీటిని అన్నింటి కూడా ప్యాకేజ్ చేస్తున్నారు. కాబట్టి ప్యాకేజ్ చేసిన నేపథ్యంలో ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు, కానీ పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఈ కంపెనీకి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఈ కంపెనీకి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఏ విధంగా ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనే కోణం లోపల కంపెనీ పర్మిషన్స్ పైన కూడా అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మొత్తం టోటల్ గా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏం బాబు? రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉందా కంపెనీ పేరు?